హాయ్ గాయ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు తంబేల్లో అయితే చూసే ఉంటారు. మేమైతే కోటి దీపోత్సవానికైతే వెళ్తున్నాము. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. అసలు లెక్క అయితే 5:30కి అట్లా వెళ్ళాలి. నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసి రెడీ అయ్యేసరికి 7:30 అయితే అయిపోయింది. ఇంకా సరే అని అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. టికెట్స్ అయితే తీసేసుకొని వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా కోటి దీపోత్సవానికి వెళ్తే కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు ఫస్ట్ టైం ఇదే వెళ్ళడం. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. నా పెళ్ళైన తర్వాత బయటికి వెళ్ళడం అంటే ఇదేనండి. ఇంక నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. మేమైతే సగం దూరం అయితే వచ్చేసాము. ట్రాఫిక్ అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట. పావుగంట ట్రాఫిక్కే పట్టింది మాకు. దగ్గరికి అయితే ఇంకా వచ్చేసాము. ఇదేనంట కోటి దీపోత్సవం. ఇంక మమ్మల్ని అయితే ఇక్కడ దించేసి మా ఆయన అయితే కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాడు. మేమైతే అక్కడ వెయిట్ చేస్తే మా ఆయన కార్ పార్కింగ్ చేసుకొని అయితే వస్తాడు. మేమైతే దిగిపోయాము. ఇదండి ఎంట్రన్స్లో వెల్కమ్ అని, అంటే కోటి దీపోత్సవం బోర్డు అయితే వేశారు వెల్కమ్ లాగా. ఇక్కడ పోలీసులు అయితే చాలామంది అయితే ఉన్నారు. అసలు ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. సైడ్కి వెళ్ళిపోండి అయితే అంటున్నారు. వెళ్తున్నా కానీ ఖాళీగా ఉంది. ముందైతే స్టార్టింగ్లో లోపలికి వెళ్తే కదా ఎంతమంది ఉన్నారో తెలిసేది. మేమైతే వెళ్ళిపోతున్నాము. కొంతమంది వెళ్తున్నారు, అందరూ ఫస్టే వెళ్ళిపోయి ఉంటారు. 5:30 నుంచి అయితే స్టార్టింగ్ అంట. మేమైతే లేట్ అయిపోయింది. ఒక్కొక్కళ్ళు అయితే 4కే వెళ్ళిపోయారు లేట్ అయిపోద్దని. అంటే అన్నీ ఉంటాయి కదా, మొత్తం స్టేజ్ మీద అయితే చాలామంది అయితే డ్యాన్స్లు కానీ అన్నీ ఉంటాయి కదా ప్రోగ్రామ్ లాగా. మేమైతే లోపలికి వచ్చేసాము. బయటికి వెళ్ళడానికైతే అందరు వెళ్ళిపోతున్నారు. మేము లాస్ట్లో అయితే వచ్చాము. మరి ఇంకా ఉంటుందో, మేము వెళ్ళేసరికి అయిపోతుందో తెలియదు. ఇదిగోండి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చంట లోపలికి. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇట్లా ఉంది, గోపురం లాగా అయితే ఇచ్చారు. మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ మేము లోపలికి వెళ్ళేసి వచ్చి అంటే ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అందరు దీపాలు వెలుగుతున్నారు. ఫ్రీగా ఇస్తారేమో అనుకున్నాను. ఫ్రీగా ఇవ్వట్లేదంట. ఫస్ట్ ఫ్రీగా ఇచ్చారంట. 5:30కి అట్లా వెళ్తే ఫ్రీగా ఇస్తారంట. మళ్ళీ అక్కడ కొనుక్కోవాలని చెప్పేసరికి మళ్ళీ బయటకు వచ్చి అది దీపము ఒత్తులు అవన్నీ కొనుక్కునేసరికి మేము లోపలికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. మాకు ఆ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పడింది. మేము ఇంటి దగ్గర తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఇస్తారని చెప్పేసరికి మేము ఊరికి వచ్చేసాము. ఇప్పుడైతే బయటకు వచ్చేసి మేము కొనుక్కొని మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. ఈ లోపలైతే ఇట్లా ఉంది మొత్తము. చూడండి గోడలాగా మొత్తం చుట్టూరు అయితే కట్టాలి. గోపురాలు చాలా బాగుంది. జనాలు చూడండి అసలు ఎట్లున్నారో, పిచ్చిగా ఉన్నారు. మనకి టీవీలు కూడా ఫిక్స్ చేశారు ఇక్కడ. అంటే అక్కడ ఊరేగింపు జరుగుతుంటే దగ్గర నుంచి చూడలేరు కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చారు టీవీలు అనమాట. మేమైతే ఒత్తులు అయితే వెలిగించడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఉంది కదా శివలింగము, ఇక్కడ కొంచెం ఖాళీగా ఉంది. అయితే ఇక్కడైతే వెలిగిద్దాం అనుకుంటున్నాము. అక్కడ జరుగుతున్న డెకరేషన్ కానీ మొత్తం పూజలు కానీ అన్నీ అయితే ఇక్కడైతే చూపిస్తున్నారు టీవీలో. నేనైతే వెలిగిస్తున్నాను. నేనైతే అక్కడ పెద్దగా వెలుగుతుంది కదా, దాంట్లో అయితే వెలిగించాను. మా పిన్ని అయితే వెలిగిస్తుంది. చూడండి ఎట్లా ఉందో. అందరూ వెలిగిస్తూ కూర్చొని అక్కడ జరుగుతున్న డ్యాన్సులు కానీ ప్రోగ్రామ్స్ కానీ చూస్తున్నారు అందరైతే. నేనైతే కొంచెం ముందు రావాల్సింది, అంతా సగం అయితే అయిపోయింది, మిస్ అయిపోయాము. లైట్స్ కూడా ఆఫ్ చేస్తున్నారు. ఇంకా అయిపోయినట్టుంది. 9 అయితే అయింది టైం అయితే, అందుకని ఆపేస్తున్నారు. అసలు ఎంత బాగుందో చూడండి కనిపిస్తుంటే. అన్నీ దీపాలే. టికెట్స్ తెచ్చుకున్నాం కానీ టికెట్స్ అనేవి ఫస్ట్ 5:30కి వస్తేనే పంపిస్తారంట. లేట్ అయిపోయింది కదా, ఇంకా నార్మల్గా వెళ్ళి వెలిగించుకొని రావడమే. ఇంకా మనకి టికెట్స్తో పని లేదు. అయితే టికెట్స్ అయితే వేస్టే మనకి. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. మనకి అక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. కూచిపూడి నాట్యం అంటారు కదా, నాట్యం అయితే చేస్తున్నారు. ఇటు సైడ్ వచ్చేసి దేవుడు గుడి టెంపుల్ లాగా అయితే ఉంది. ఇటు సైడ్ స్టేజ్ అనమాట. మనకి ప్రోగ్రాంలు ఏదైనా జరిగితే అక్కడ జరుగుతాయి. ఇంకిక్కడంతా సపరేట్గా గేట్లు పెట్టారు. లోపల దగ్గర నుంచి వీఐపీలు చూడడానికి అట్లా.
యువతలకు వచ్చేసి మనకి నార్మల్గా దీపాలు వెలిగించుకునే వాళ్ళు చూసే వాళ్ళకి టీవీ ఇక్కడ ఉంది. ఇంకా అన్నీ చూస్తున్నాం. అందరూ సగం మంది అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక అయిపోయింది కదా, ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. మేమైతే లాస్ట్లో వచ్చి దీపాలు అయితే వెలిగించి వెళ్తున్నాము. అయితే ఇంకా బెస్ట్లేండి, ముందే వచ్చాము. నేనైతే వేరే వాళ్ళు వెలిగించిన దీపాలను అయితే ఫస్ట్ అయితే వెలిగించాను. మీకు చూపించడానికైతే నేను ఇంకోటి పట్టుకొని వెలిగిస్తున్నట్టు పోజ్ ఇస్తున్నా చూడండి. అలానే ఒకటి పెట్టేశాను. కొంచెం నూనె మిగిలిపోతే దాన్ని ఒత్తు బయటకు అనేసి నేనైతే ప్రమిదితో అయితే అంటించాను. నా శారీ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి. దీని మీద గెట్ రెడీ విత్ మీ అయితే నేను చేయలేదు. ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. అన్ని దీపాలే. 1,000 దీపాలు ఉంటాయంటారా? 1,000 దీపాలు ఉంటాయో లేదో అయితే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అని కూడా కామెంట్ చేయండి. నాకైతే మంచిగా అనిపించింది. వ్లాగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.